మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్ నమస్తే, నమస్కారం. మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అద్భుతమైన రోజుగా, ఆనందమైన రోజుగా మేము భావిస్తూ మాకు 108 బాబా అంటే అందరికీ తెలుసు. మీకు సదానంద గురూజీ గొప్ప మనిషి, ఏం ఆశించకుండా ఏ ప్లేస్లో ఉంటాడో తెలియకుండా భారతదేశం అంతా తిరుగుతున్నారు గొప్ప మహానుభావులు. అలాంటి ఆయనతోటి ఈరోజు అద్భుతమైన మాలో డౌట్స్, మీ అందరి డౌట్స్ గురించి ఈరోజు ఈ సత్సంగం జరగబోతుంది. నమస్తే గురుగారు. జై గురుదేవ్, జై శ్రీరామచంద్రజీకి జై. సృష్టి అంతా ఒక శూన్యంలోనే శూన్యంతో స్టార్ట్ అయ్యింది. ఇది మాడవచ్చిన డౌట్. ఇది దీన్ని మీరు క్లారిఫై చేస్తారు. ఆ తర్వాత రెండో సెక్షను ఒక పంచభూతాలుగా క్రియేట్ అయ్యింది, భూమి, సముద్రం, గాలి, నీరుగా. ఇది మూడోది చెట్లు, పక్షులు, జీవరాశులుగా తయారయ్యి వాటిల్లోని పరిమితం చెందిన మనిషి జన్మ అనేది పైకి వచ్చింది, ఎండుకు వచ్చింది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురువుగారైనటువంటి మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో పూజించుకొని అమోఘమైన జ్ఞాన సంపన్నులైన రామలక్ష్మణుల వారికి నమస్కారాలు. నిర్వీ ప్రేక్షక మహాశయులకు, ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారాలు, ఆశీర్వాదాలతో. ప్రపంచం అనే పేరులోనే ప్రబల పంచకం అన్నది కలిసి ఉంది. ప్రబల పంచకం, ఈ పంచకం సృష్టి జరిగేదానికి పరమాత్ముడు నేను అనేక మొగుదునుగాక ఏకానేకో హమస్మి, నేను అనేక మొగుదునుగాక అని ఒక్క సంకల్పం అనుకున్నప్పుడు నేను అనేక అవుతును గాక ఈ అఖిల విశ్వము తయారైంది. ఎస్, ఆ విశ్వంకు పక్కన ఉన్న పేరు విష్ణు. విష్ణు సహస్రనామాల్లో విశ్వం, విష్ణు, వషట్కారః అని వస్తుంది. భూత భవ్య భవత్ ప్రభువు అని తర్వాతది. ముందు ఈ మూడిట్లోనే సృష్టి రహస్యం అంతా అక్కడ ఉంది. తాను సంకల్పించుకున్నాడు. ది సేమ్ మీది కూడా అదే సంకల్పం. ఇప్పుడు మీరు అనుకుంటారు నేను ఈరోజు ఫలానా డ్రెస్ వేసుకోవాలా, బట్టల షాప్కు పోతారు, మీకు కావాల్సిన ఆ కలరు, ఆ డిజైన్, టైలర్ దగ్గరికి పోతారు, నాకు ఇట్లా కుట్టు అంటాం. ఇట్ ఈజ్ అంతా మీదే కదా. మాదే. దీనికన్నా ముందు ఈ బట్ట రెడీ అయి వేసుకునే దానికి ముందు మీరు ఈ బట్టను ముందే ఊహించేసుకున్నారు. ఫలానా రంగు బట్టను నేను ఇట్లా వేసుకొని లాంగ్ జుబ్బానా సత్తా ఇదంతా మీరే ముందు క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రియేషన్ మీది ఎట్లను సర్వసమర్థుడైన నిరాకార పరబ్రహ్మ ఆ ఒక్క సంకల్పం అనుకొని ఆయనలో నుంచి ఈ సంకల్పము అనే మాయ పక్కకు వచ్చింది. ఆ మాయ తాను ముందు గుణాలు, త్రిగుణాలను పెట్టింది. మహత్తు నుంచి అహంకారం అంటారు. అహంకారం అంటే మనం చెప్పే అహంకారం కాదు. మహత్తు బయటకు వచ్చిందంటే ఆయనలో నుంచి ఉన్న మాయాశక్తి పక్కకు వచ్చింది. అప్పుడు దాన్ని ప్రకృతి పురుషుడు అనే స్థానాన్ని మొదలుపెట్టాం. ఆ మాయను అక్కడి నుంచి మొదలైనాక త్రిగుణాలు మొదలైనాయి. మానవ సృష్టి డార్విన్ సిద్ధాంతం ప్రకారం జరిగింది ఏం కాదు. 84 లక్షల జీవరాశిని సృష్టించి వీటన్నిటిలోకి అత్యధికమైనటువంటి నాలెడ్జ్ను మానవునికి ఇచ్చి విచక్షణ జ్ఞానం అనే స్పెషల్ తెలివి, మిగతా వాటికి ఆహారం ఎట్లా సంపాదించుకోవాలా, సంతానం ఎట్లా కనాలా, ఎక్కడ సేఫ్గా పడుకోవాలా, వాటిని ఎట్లా వేటాడి పట్టుకునే టెక్నిక్స్ అంతవరకే లిమిటేషన్. వీనికి అన్లిమిటెడ్ జ్ఞానం ఇచ్చినాడు. ఆ ఇవ్వబట్టి
ఈ దుష్టమానవుడు ఆ, తనకన్నా 1000 బరువైన ఏనుగును కూడా సర్కస్లో ఆడించగలుగుతున్నాడు. ఎస్. క్రూరమైన జంతువును, సింహాలను, పులులను బోన్లలో పెట్టి కూర్చోంటే కూర్చో, లేయి అంటే లేయి అనే స్థాయికి తీసుకొని వచ్చాడు. గురుగారు అదే దానిలో నాకు ఏంటంటే ఇప్పుడు అలా సృష్టిలో వచ్చి మానవ జన్మ అతి శ్రేష్టమైంది, తెలివిగలది, అన్ని అద్భుతంగా మానవ జన్మకి ఇచ్చారు. మేము అనుకుంటున్నది ఏంటంటే, నాకు వచ్చిన అనుభవం ఏంటంటే ఈ మానవ జన్మ దగ్గర సృష్టి ఆగింది. ఇక్కడ నుంచి మానవుడు సృష్టిని ఈ తెలివితేటలు కొంతవరకు తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళినా కానీ సృష్టి ఏం చేసిందంటే ఈ మానవుడికి కొన్ని హ్యాండ్లు చేతిలో పట్టుకుంది. ఈ దేహం కొన్ని రోజులు ఉంటుంది, ఈ దేహం కొన్ని రోజులే ఉంటుంది, ఈ దేహం ముసలితనం అవుతుంది. అంటే ఎక్కడా మార్పు లేదు. ఇది మార్పు సృష్టి లేదు. ధర్మంలో మార్పు లేదు. వీడు తెలివితేటలుగా నీకు ఫ్లైట్లు కనిపెట్టాడు, బిల్డింగ్లు కడుతున్నాడు, బ్రిడ్జిలు కడుతున్నాడు, వీడు తెలివితేటలు కనిపెడుతున్నాడు. కానీ మనిషి ఈ ప్లేట్ కాడకు వచ్చినప్పుడు ఆయన గంటలు ఈ ఫ్లైట్ దగ్గర వస్తే ఆయన కంట్రోల్లో ఉంది. అది ఒక్కటే తెలుసుకుంటే వాడు వీడు ఇక్కడనే లోకంలో ఒకటైపోతాడు. ఆధ్యాత్మిక మార్గం అవసరం లేదుగా. ఆధ్యాత్మిక మార్గం ఉండి ముందు నేనెవరు అనే ప్రశ్న వేసుకొని ఈ నేను అనేది ఏందో తెలుసుకున్న తర్వాత ఈ నేను మేను కాదు, మేనులో ఉండి నేను అని పలుకుతున్నది ఇంకొకటి ఉంది అన్న జ్ఞానానికి వచ్చినప్పుడు ఈ నేను ఇంకో నేనుతో కలిసేది ఎట్లా అనే అనుకనెక్షానికి అప్పుడు పరమాత్ముడు నేను వేరు కాదు అన్న ఏకీభావంలోకి రాగలగాల. ఈ ప్రాసెస్ అట్లా పెట్టి కాబట్టే ఈ పుట్టుక మరణము అనేది రెండు ఆ మహానుభావుడు తన చేతిలో వీడికి ఎంత పెట్టినా తెలివితేటలు ఎంతైనా 15 రోజులు కోమాలో ఉండేవాడిని, నెల రోజులు కోమాలో ఉండేవాడిని బతికిస్తున్నారు. ఒకానొక సైంటిస్ట్ అయితే ఆత్మ బరువు ఎంతనో కూడా లెక్క చూశాడు. అంత తెలివితేటలు కనిపెట్టాడు మనిషి. ఆత్మ 20 గ్రాముల బరువు ఉంటుంది అప్రాక్సిమేట్. ఆ బరువు సైంటిఫికల్లీ అతను ప్రూఫ్ చేశాడు. అయినా కానీ ఆపలేకపోతున్నాడు, దాన్ని లోపలికి ఆపలేకపోతున్నాడు. ఒక స్పెషల్ గ్లాస్ రూమ్ తయారు చేశాడు. ఆ జీవాత్మ చిన్న అణురూపంలో పైకి రావడం కనపడింది. ఆ గ్లాసును తచ్చుకొని కిందికి వచ్చేసింది. వీడు అనుకున్నాడు ఐ ఆమ్ సక్సీడ్, దాన్ని బంధించేసాడు, మళ్ళా బాడీలోకి దిగాలా అనుకున్నాడు. 5-6 సార్లు కిందికి పైకి వచ్చింది. 6వసారి కొట్టిన కొట్టుకు వాడి గ్లాసు మొత్తం పగిలిపోయి అది పైకి వెళ్ళిపోయి. అదంతా రికార్డెడ్ ఉంది, కానీ పట్టుకోలేకపోయారు. అసాధ్యం. వాడి చేతుల్లోనే నిర్ణయం ఉంది. అది ఎన్నాళ్ళు ఈ చిలక పంజరంలో ఉండాలా, ఈ చిలక ఎప్పుడు పంజరంలో నుంచి బయటకు హ్యాండ్ అక్కడ ఉంది, అక్కడ కంట్రోలింగ్. కంట్రోల్ కాదు, అది ఒక విధానం, సిస్టమ్. అంతే, ఆ సృష్టి ప్రకారం అది కరెక్ట్ గా ఉన్నది. చాలా మంది మమ్మల్ని ఏమడుగుతారంటే స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభా 35 కోట్లు, ఇప్పుడు 140 కోట్లు. ఈ కొత్త ఆత్మలు ఎక్కడి నుంచి పుడితే ఆత్మ పుడిందంటే మళ్ళీ పుట్టి మళ్ళీ వస్తున్నాను అంటున్నా, చచ్చిపోయి వస్తున్నాను. పరమాత్ముని 84 లక్షల జీవరాశులను మీరు అర్థం చేసుకుంటే ఈ జీవరాశుల్లో ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయి. పాములు ఒక జాతి అంటున్నాం, మరి పాముల్లో ఎన్ని జాతులు? సింహము ఒకటే జాతి, పులుల్లో మళ్ళీ నల్ల పులి ఉంది, తెల్ల పులి ఉంది, ఎలుగుగడ్లలో తెల్ల ఎలుగుబంట్లు, నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. వాటి జాతి, వాటి సంతతి, వాటి అలవాట్లు, వాటి జీన్సులు వేరే. ఇవన్నీ తప్పించి మనం ఎంత శాకాహారులుగా ఉన్నప్పుడు వాపిలి తీసుకొని వదిలినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా వేడికి చచ్చిపోతుంది, అది జీవే. ఆ సత్యం జీవి తర్వాత ప్రమోషన్ జన్మ, కళ్ళంపడని సృష్టి జీవి ఆ బ్యాక్టీరియా నుంచి కనపడే చీమ దోమగా నెక్స్ట్ ఇంకొంచెం బాగా కనపడేటట్టు ఎలక పిల్లి, ఇంకా కొంచెం పెరిగి ఇంకోటి ఇట్ట 84 లక్షలు తిరిగి 84 లక్షలు కేవలం వెరైటీస్. మళ్ళీ ఆ వెరైటీస్ మనిషి డార్విన్ సిద్ధాంతం ఏమంటుంది? కోతిలో నుంచి మనిషి వచ్చినాడు, ముందు సముద్రంలో జీవం ఏర్పడింది, ఆ జీవం సముద్రం నుంచి ఒడ్డుకొచ్చి తిరిగి మళ్ళీ లోపలికి పోను మొదలుపెట్టింది, తర్వాత నీళ్లను వదిలేసి భూ వాతావరణానికి అలవాటు పడింది, మళ్ళీ దాంట్లో నుంచి జంతు లక్షణాలు మెల్లమెల్లగా వదులుకొని మానవుడైంది, ఆయుధాలు కనిపెట్టింది, రాజ్యాలు ఏర్పరచుకునింది, తెలివితేటలు పెరిగిపోయినాయి అంటున్నాడు. మన దశావతార సిద్ధాంతం మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, అది ఎక్కడ ఉంటుంది? నీళ్లలో ఉంటుంది. రెండవది కూర్మావతారం, నీళ్లలోనూ ఉండగలదు, భూమి పైన ఉండగలదు, రెండుకి బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత నీళ్లను వదిలేసి భూమిపైనే స్థిరంగా ఉంది వరాహావతారం, దానికి ఇంకా నీళ్లతో కనెక్షన్ లేదు. వరాహావతారం నుంచి జంతు లక్షణాలు వదులుకుంటూ మానవ లక్షణాలకు వచ్చింది నారసింహ అవతారం.
మనిషి జంతువు. కొంచెం దగ్గరగా వచ్చింది. ఆ తరువాత ఆ, జంతు లక్షణాలు కంప్లీట్గా వదిలేసి ఆ. సింపుల్ మానవుడు తయారైనాడు. అయ్యో. పొట్టి వామనుడు. ఎస్. వాడు ఆయుధాలు కనిపెట్టినాడు. పరశురాముడు. గురుగారు బాణాలు విలువిద్య కనిపెట్టినాడు. రాజ్యాలు చేసుకున్నాడు. గురుగారు మానవ జన్మగా ఫైనల్గా సెటిల్ అయింది. దీనిలో నుంచి ఏమన్నా పరిమళం చెందేది ఉందా? ఇదే ఫైనలా? ఆయన తనలాంటి రూపుతోనే పుట్టించాడు. ఇది బైబిల్లో ఈ డైలాగే ఉంది, మనకు ఉంది. తనలాంటి రూపు అంటే తనలాగా చతుర్భుజాలతో పుట్టిలే. ఓ, ఒక సాధారణమా? ఎందుకంటే తాను దీంట్లో నివసించాలా, ఈ దేహంలో తాను ఉండాలి కదా. ఉండాలి కాబట్టి. దేహో దేవాలయ జీవో ప్రోక్తో సనాతన కదా. తాను ఉండాలంటే తన రూపుతోనే తాను ఉండాలి. ఓహో, అతను ఉండాలి కాబట్టి ఈ తెలివితేటవాడు కొన్ని క్రియేట్ చేసుకున్నాడు. నేను మిగతా జంతువుల్లాగా నేను ఉండదలుచుకుంటే ఆయన ఉంటాడు. ఉండొచ్చు, మొత్తం ఆయన పర్మిషన్ లోనే కదా, ఆయన డైరెక్షన్ జరుగుతుంది కదా. తన రూపు 2 కాళ్ళు 2 తిరియగ్యోని. ఓ, మనిషి స్ట్రైట్గా అడ్డగా తిరియగ్యోనులు అంటే ప్రతి జంతువుకు బెండిగా ఉంటుంది. 4 కాళ్ళు. ఆకాశానికి భూమికి మధ్యలో వెన్నుపూస ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనం మాత్రమే ఊర్ధ్వగమనము చేయగలిగిన శక్తి మనకుంది. ఇందుకని ఈ మానవ దేహంలోనే అత్యద్భుతంగా ఈ షట్చక్రాలు పనిచేసేదానికి కనపడని అనేక అంగాలు లోపల కూర్చిపెట్టాడు. బయటి అంగాలతోనే ఇది విచిత్రమైన జీవం. దీన్ని అర్థం చేసుకోవడమే కష్టం. ఒక్క రక్త కణాన్ని బయటికి తీసి మీరు చూస్తే దానికి జీవము చైతన్యము ఉంది, అన్నీ ఉన్నాయి అంటారు. దాంట్లో న్యూక్లియస్ ఉంది, మైటోకాండ్రియా ఉంది, అంటే ఆక్సిజన్ ఛాంబర్ ఉంది, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు దాని చుట్టూ తిరుగుతున్నాయి, అంత వ్యవస్థ ఉంది. తాను తనకంతా ఒక ప్రత్యేక జీవి. దానికి 3 రోజుల జీవితము, 7 రోజుల జీవితము, 21 రోజుల జీవితము ఆయా కణాలను బట్టి ఉంది. బ్లడ్ సెల్స్, వైట్ సెల్స్, ప్లాస్మా సెల్స్, బోన్ మారో సెల్స్ అక్కడ ఉత్పత్తి జరుగుతుంది రక్తంలో నుంచి. ఆ ఒక్క పురుష వీర్య కణము లివర్ కణాలుగా వేరే, గుండె కణాలు వేరే, ఊపిరితిత్తుల కణాలు వేరే, మృదులాస్థి వేరే, చర్మం వేరే, ఎముకలు వేరే, ఇన్ని రకాల అవయవాలుగా ఆ ఒక్కటి అది చేసి మళ్ళీ కాలు రావాల్సిన చోట చెయ్యి రాదు, చెయ్యి రావాల్సిన చోట కాలు రాదు. కాళ్ళే, తలే, మూతే సక్రమంగా. అందున లోపల గుండె ఎక్కడ ఉండాలనో అక్కడే, పేగులు ఎక్కడ ఉండాలనో అక్కడే, లివర్ ఎక్కడెక్కడ ఉండాలి అక్కడే, కిడ్నీలు ఎక్కడ ఉండాలనో అక్కడే. ఎంత మెకానిజము ఆ మహానుభావుడిది, ఊహా. అంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఒక కారుని, కొత్త కారు, ఒక టొయోటా కారు, ఒక రేంజ్ రోవరు కనిపెట్టిన మనిషికి, అతనికంట అసలు పెద్ద దీన్ని తయారు చేసిన అతనికి కాస్ట్లీ శాలరీ అంట, అతనికి సపరేట్ మర్యాద అంట. మరి ఈ కారు తయారు చేసిన గురించి అసలు ఎందుకు పట్టించుకోకపోతున్న మనుషులు ఏంటి? అందుకే ప్రతి గ్రంథంలో కూడా ఓ మానవుడా రాత్రి నువ్వు నిద్రించున్నప్పుడు ఈ నక్షత్రంలోను చూచితివా, బైబిల్లో ఈ మాట ఉంది. అవి సృష్టించిన వాడు ఎవడు, కింద పడకుండా ఆపుతున్నవాడు ఎవరు, గమనించితివా అన్న మాట ఎంత. వాళ్ళు ప్రతి దాంట్లో ఈ అద్భుతం ఉంది. మన దాంట్లో సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో నిరాకార పరబ్రహ్మ తన సంకల్పంతో సృష్టి, స్థితి, లయలు అనేది చేస్తున్నాడు. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు వేరే అర్థంగా తీసుకొని జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్. నాశనం చేసేవాడు శివుడు, ఆర్గనైజేషన్ చేసేవాడు విష్ణువు, పుట్టించేవాడు, జనరేట్ చేసేవాడు బ్రహ్మ. GOD గాడ్, అట్లా పేరుతో పిలుస్తాడు. అక్కడ గాడ్ అన్నారు, మన దేవుడు అన్నాం. కనపడని ఒక వస్తువుకు మనం ఒక పేరు పెడతాం. దానికి పేరు లేదు, ఊరు లేదు. ఇప్పుడు గురుగారు మనిషి రకరకాలైన తెలివిల్ని, ఆస్తుల్ని, పాస్తుల్ని సంపాదించుకున్నాడు, ఎన్నెన్న కొనగలుగుతున్నాడు. అట్లాంటి ఒక రిచెస్ మెన్ కూడా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఈ మనసునే దీన్ని భయపెట్టేతనాన్ని భయపడిపోయి మీ దగ్గరికి వస్తున్నాడు. కారణం జ్ఞాని దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మరణ భయం ఒకటి. సంపాదించిన దాంట్లో ఇంతో అంతో అక్రమం ఎక్కడైనా ఉందేమో, నిజంగా నీతిగా సంపాదించిన వాడు కూడా నేను చేసిన దాంట్లో ఎక్కడైనా లోపం ఉందేమో అన్న ఫీలింగ్ అని వెంటాడుతూ ఉంటుంది. 90% మంది చాలా హై రిచ్కి వచ్చినారంటే ఒకని తొక్కో, ఒకని మోసం చేస్తూ ఆ స్టేజ్కి వచ్చారు. నేను ఈ పాపం కడుక్కునేది ఎట్లా అనే దానికోసం వస్తారు. ఎవరు వచ్చినా కానీ ఒకటి మరణ భయం. అంటే మనసునే ఉందంటే ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనసు అనే సంబేడాలను చూడు. అది ఇన్ని ఇక
జనం మీద సంపాదించి వదిలిపెట్టిన తర్వాత 50-60 తర్వాత అవన్నీ ఇతని మీద అటాక్ చేయడం అటాక్ మొదలు చేస్తున్నాయా? ఇప్పుడు మీరు వారన్ బఫెట్ పేరు విని ఉంటారు. ఆ, ప్రపంచంలో హయ్యెస్ట్ రిచెస్ట్ పర్సన్. ఆ, ప్రపంచంలో ఇంకా వాడంత కోటేశ్వరుడు లేడు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, ఆయన ఉన్నాడు వారన్ బఫెట్. ఆ, తన ఆస్తిలో 90% ఆ. ధర్మ సంస్థలకు రాసి ఇచ్చేస్తున్నాడు. ఓ, రే నీ ముగ్గురు కొడుకులు ఏమైపోతారా అంటే, నేను వాళ్ళను గోల్డెన్ స్పూన్ పెట్టుకొని కనలే. ఆ, నేను ఎట్లా కష్టపడి పైకి వచ్చానో వాళ్ళు ఆ కష్టపడి పైకి వస్తే వాళ్ళు అప్పుడు నా కొడుకులు. పుత్రోత్సాహము కలుగుదు తండ్రికి అనేసి మనకు ఒక శ్లోకం ఉంది కదా, పుత్రుని 10 మంది మెచ్చగా కలుగును పుత్రోత్సాహము తండ్రికి అన్నట్ల. ఆ. ఆయన ఒక వెక్సేషన్ వచ్చేస్తుంది. ఒక సంపద ఒక స్థాయికి పెరిగిపోయిన తర్వాత ఇంకా ఇంకా అనేది అక్కడ ఆగిపోతుంది, ఆగాలేక ఆగుతుంది. వాడు ఆ మిషన్లో అది కూడా పెట్టిండాడు సెటప్. వాడు చెయ్యని పని లేదు. లేదా అడుగుతాడు నీకు అదే డౌట్. మనకు తెలియదు కానీ మనకు కనిపెట్టడం లేదు. కనిపెడితే ఆయన చేయింది ఏమీ లేదు, నువ్వు తెలుసుకోవాలి. వాడు ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఫిక్స్. భవిష్యత్తులో బాగా పైకి వస్తాడు, చింగర బంగారాన్ని ఎగురుతాడు. ఎక్కడ బ్రేక్ పెట్టాలనో ఆడ పెట్టాల, ఒక స్విచ్ అట్ట అనేస్తాడు. గురుగారు, అంటే ఈ మనిషి ఇంత తెలివితేటలకి, ఇంత డబ్బు, ఇంత పేరు సంపాదించిన ఒక మనిషి ఏదైనా సాధించగలుగుతాడు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు అనే మనిషి ఈ సృష్టి అనే దాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయాడు, ఎందుకు దాన్ని క్యాచ్ చేసుకొని ఇతని చేతులు పెట్టుకోలేకపోయాడు అనేది. సృష్టిలో నువ్వు కేవలం ఒక భాగమే కాబట్టి సృష్టి నువ్వు కాదు. సృష్టిలో నువ్వు ఒక భాగం. నువ్వు రీజనరేషన్ సృష్టి చేయలేవు. ఆర్టిఫిషియల్ చెట్లు చేయగలవు, కానీ అది ఇచ్చే సుమధురమైనటువంటి వాసన, దాని యొక్క స్పర్శ, అది ప్లాస్టిక్ పువ్వు, ప్లాస్టిక్ కాగితం మీకు ఎంత న్యాచురల్టీగా కనపడినా కళ్ళకు కనపడుతుంది, స్మెల్ రాదుగా, స్పర్శకు. ఇంకా మిగతా ఉన్నాయి కదా 5. అందుకే ఈ పంచభూతాల కన్నా ముందు ఏమున్నాయి? పంచ తన్మాత్రలు అనేది ఉన్నాయి, స్పర్శ రూప రసగంధాలు అనేవి. ఇప్పుడు గురుగారు మన యామన్ అన్నాడు, ఏదైతే పంచభూతాలు నిన్ను భయపెట్టి బాధ పెడుతున్నదో వీటంతటికి ఒకటి ఉందని తెలుసుకుంటే, ఆ తెలుసుకున్నదిగా నువ్వు తెలుసుకుంటే ఏదైతే బాధ పెడుతుందో దాన్ని నిన్ను చూసి నువ్వు వాటిని భయపెట్టచ్చు అన్నాడు. అంటే వీటన్నిటికంటే ఇంకొన్నది ఏది? పంచభూతాలను మీరు భయపెట్టాల్సిన పనిలే. పంచభూతాలు చెప్పినట్లు మీరు నడుచుకుంటూ పోతే, ఒక తల్లి మాటను బిడ్డ సక్రమంగా వింటూ పోతే, ఆ తల్లి ఆ బిడ్డను అత్యంత ప్రేమగా చూసుకున్నట్లే ఈ ప్రకృతిని కూడా, ప్రకృతికి మనం వశీభూతులమై ప్రకృతిని ప్రేమిస్తూ పెంపొందిస్తూ పోతే ఆ ప్రకృతి మనకు సంపూర్ణ రక్షణ ఇస్తుంది. ఇప్పుడు చెట్లను కొట్టేస్తున్నాం, కొట్టకుండా పెంచడమే చేయండి. ఈ ఢిల్లీలో విషవాయువులు పెరిగిపోయి మార్క్సులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? మనం తయారు చేసుకున్న వాహనాలు. అంటే ప్రకృతికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నాం, ప్రకృతికి విపరీతంగా వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ 2 చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, వెయ్యని బాంబులు లేదు. ఆ టీవీల్లో చూపిస్తున్నారు, అంతంత పొగ వాతావరణంలో కలిసిపోతుంది. ఎంత నీ భూమాత భరిస్తుంది? ఓజోన్కు ఒక కెపాసిటీ ఉంది. గుడ్. ఆ ఓజోను ఈ కార్బన్ డైఆక్సైడ్ను సక్ చేసుకుంటుంది. గురుగారు, ఆక్సిజన్ చేస్తుంది, చెట్లు చేస్తాయి. గురుగారు, మాకు వచ్చిన డౌట్, ఇప్పుడు ఒక రాజమౌళి బాహుబలి అనే పెద్ద సినిమా తీశాడు, ఆయన డైరెక్టర్. ఆ సినిమాలో పాత్రలన్నీ మొత్తం డైరెక్టర్ తెలుసు. అంటే డిజైనింగ్ మొత్తం ఎలా యాక్ట్ చేయాలి. ప్రభాస్ గారికి ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఆయన ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆయన పంచి కొట్టుకోవాలి, అమ్మ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు ఎలా ఉండాలి, అదే ఏ పాత్ర ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎంత కావాలి, ఏ డైలాగ్ ఎక్స్ట్రా మాట్లాడాలి, ఏ డైలాగ్ ఎక్స్ట్రా మాట్లాడే టయానికి ఏ డైలాగ్ సత్యరాజ్ కట్టప్ప అనే క్యారెక్టర్, ఇట్లా మొత్తం క్యారెక్టర్లు మొత్తం ఆయన తెలిసింది. అలాగనే సృష్టి కారణమైన భగవంతుడు అనొచ్చు, గాడ్ అనొచ్చు, సృష్టికి మూలమైన ఆ శక్తికి, అది మీరే ఆ శక్తి ఆ డైరెక్షన్లో మనందరం కూడా ఈ పాత్రలో మీరు 108 బాబా గారు ఇలా ఉన్నారు, రామలక్ష్మణ్ ఇలా ఉన్నారు, రవిశాస్త్రి గారు అలా ఉన్నారు. ఈ క్యారెక్టర్లో ముందుగానే ఆయన దృష్టిలో నిర్మించబడ్డాయా? అందుకే దీన్ని జగన్ నాటకం అన్న పేరు కూడా ఉంది. ఆయన ఆడేది జగన్ నాటకం, జగత్ నాటకం. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆయన ఒక సూపర్ డైరెక్టర్, ఎక్స్ట్రీమ్ డైరెక్టర్. ముందు ఒక నాటకం వేయాలా అనుకున్నాడు, వేసాడు.
ఆ నాటకంలో గేట్ మ్యాన్ దగ్గర ఇట్లే నిలబడి ఉండాలి, నువ్వు బాగుండవు, మీసాలు మీసాలు బాగుండవు, వాడుండు, బొద్దుగా ఉండవు. ఆ లోపలికి వచ్చినప్పుడు ఎవడరా నువ్వు అని అడగాల, అది ఇదే మనకు ఒక డైలాగ్ చెప్పాడు. ఈయన ఎవడో రాజకుమారుడు లోపలికి వస్తాడు, అది సీన్ ఊరికి మీకు ఉదాహరణకు అక్కడ మాతకు నమస్కారం చేయాలి, ఇవన్నీ ఒక సెట్టింగ్ పెట్టేశాడు. వాళ్ళకి అన్ని రిహార్సల్స్ ఇచ్చాడు, రెడీ కెమెరా స్టార్ట్ అన్నాడు. స్టార్ట్ అన్నాక ఈడు రే ఎవడరా నువ్వు అనాల్సింది, మహారాజా రండి అన్నాడు. ఈడు ఇప్పుడు పనికిరాడు అని నెక్స్ట్ షూటింగ్ చేసేటప్పుడు ఈయన రాజకుమారుని చేసి వాణి గేట్ మ్యాన్ చేస్తాడు. అట్లా తానే ఇన్నిగా ఉండి తానే తన కళ్ళతో ఆత్మను మనస్సు అనే దాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని ఆ మనస్సు ద్వారా కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ తనది తానే తనలోకి తానే రమిస్తున్న ఆ పరమాత్మ శక్తి ఇక్కడ ఉన్నప్పుడు దీని పేరు జీవాత్మ, బయటికి వెళ్తే ఇదే పరమాత్మ. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో ఇంతమందిని సృష్టించాడు కదా, ఇప్పుడు కొంతమంది చెడ్డవాళ్ళేనో, కొంతమంది మంచి వాళ్ళేనో, కొంతమంది చెడు ఆలోచన, చెడు ఆలోచన చెడ్డ చెయ్యి మంచి చెయ్యని నియమించి పంపలే. అది ఎట్లా, ఇదేంటి ఆడియన్స్ సమాన సృష్టి నీ కోసం ఉంది. పండ్లు ఉన్నాయి కోసుకొని తిను, కందమూలాలు ఉన్నాయి తవ్వుకొని తిను, ఆహ్లాదకరమైన గాలి ఉంది, బ్రహ్మాండమైన ప్రకృతి ఉంది, ఆ హిమాలయాలను చూసుకో, జలపాతాల్లో స్నానం చేసుకో, ఆనందించు అని ఇక్కడికి పంపాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి తరం సృష్టిలో ఫస్ట్ కొంచెం వరకు బాగానే ఒక 20-30 ఇయర్స్ పోయినాక వాళ్ళలో కొంతమందికి ఇది నాకు ఉంటే బాగుంటుంది అనే ఈ నాకు అనే మొదలైంది. ఇంకా అక్కడి నుంచి మేము గురుగారు ఏంటంటే చాలా మంది సార్ నువ్వే పరమాత్మయ్యా ఎందుకు డౌట్ పడుతున్నావు, నువ్వే భగవంతుడు అంటే నేను భగవంతుడు అంటే నాకు ఎందుకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి, నేను అంటున్నది మమ్మల్ని చాలా మంది వాదిస్తున్నారు, మాకు అర్థం కాలేదు. అడుగుతున్నా ఈ నాకు మొదలైందంటే ఇంకా ఆ నాకును సాధించుకునే దానికోసం ఎదుటివాడిని మోసం చేయడం, కొట్టడము, ఏదో ఒకటి చేసి అది నేను సాధించుకోవాలి. ఇక్కడ నా బుద్ధి మార్పు ఎక్కడ జరిగింది, ఆయన ఇస్తున్నది నేను అనుభవిస్తున్నాను. అందుకే ఈశావాస్యోపనిషత్తు మొట్టమొదటి 108 ఉపనిషత్తులలో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. దాంట్లో ఎత్తుకోవడమే. ఈశావాసమిదం జగత్ యచ్చ జగత్యాం జగత్ తేన తట్టినా బుందీదా నా గృత మచ్చ కిసిద్రనం. ఇదంతా భగవంతుని సృష్టి, నీకు అనుభవించేదానికి ఎంత ఇచ్చాడో దాన్ని ఇక్కడ అనుభవించి పో, అంతవరకే. అంతకు మించి ఆశించకు, పరుల ధనాన్ని అస్సలు నువ్వు ఆశించకు. మొట్టమొదటి ఎంత అద్భుతమైన డైలాగ్ ఆయన అది చెప్పి పంపాడు. మొదట ఉన్నవాళ్ళు కొంతమంది అట్లే ఉన్నారు, ఈ కొంతమందిలో ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా, ఏది దీన్ని నేను వచ్చి చూసుకోవచ్చు, కానీ ఇది నా ఇంట్లో ఉండాలా, నా అనేది అక్కడ మొదలైంది. గురుగారు ఇప్పుడు ఒక నాటకంలో పాత్రదారులు ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఇలా డైలాగ్ పంపించినప్పుడు ఆ డైలాగ్ మార్చి వేరే డైలాగ్ మాట్లాడిన సందర్భం ఈ సన్నివేశం అంటారా జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల వాడు ఈయన చెప్పని డైలాగు చెప్పినా ఆ డైలాగ్ ఒక సందర్భానికి షూట్ అయితే దానికి ఆయన ఆహా ఓహో నువ్వు బాగానే చేసావురా, ఓకే చేసేవని. అంటే మీకు బాగా ఉదాహరణ నర్తనశాల సినిమా మీరు తెలిసి ఉంటుంది. దాంట్లో అప్పటికి ఎన్టీ రామారావుకు రామనాథుడు వడివుడు ఎస్వి రంగారావుకు ఇద్దరికి డామినేషన్లు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆయనేమో అక్కడ దుర్యోధనుడు, ఈమెకు చీర ఇప్పేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావుకు అద్భుతమైన శ్లోకం దారుని రాజ్య సంపద మదం మన కోమలి కృష్ణ చూసి ఆయన బ్రాంక్ అని మన ఫీలింగ్లు చేసేస్తున్నాడు. ఎస్వి రంగారావు అది అంతా శీక్షణంగా చూస్తూ ఉండాలి, డైలాగులు ఏం లేవు ఆయనకు. ఈయన్ని తొక్కేయాల రామారావు అండి, చీ బానిసలకు ఇంత అహంకారమా అన్నాడు. అది స్క్రిప్ట్లో లేదు. సీట్స్ ఓకే. ఎన్టీ రామారావు తర్వాత స్క్రిప్ట్ చదివి ఇంత నేను కష్టపడి గంట సేపు పద్యం పాడితే వాడు తుస్సుమని కొట్టి పారేసినాడు. ఈ ఒక్క డైలాగ్తో వాడిని ఆ ఎక్స్ప్రెషన్ ఫీలింగ్స్ ఆ డైరెక్టర్ ఉన్నాడు, నేను ఇంకా అది మార్చను అన్నాడు. నేను అనుకోలేదు, ఆయనేమో తీక్షణంగా చూడాలా, కానీ ఈ డైలాగ్ ఎంత బాగా సెట్ అయింది స్వామి, దయచేసి ఒప్పుకోండి, నా సినిమా బాగా ఆడుతుంది అని అంటే చచ్చినట్టు ఒప్పుకున్నాడు ఆయన.
సో ఇట్లా సినిమాలో ఎట్లా జరిగిందో ఆ, మనలో కూడా యథార్థంగా కనెక్ట్ అయినప్పుడు ఆ, లేదు నేను ఇది చేస్తున్నంత తప్పు, ఇది నాకే ఎందుకు సొంతం, పరమాత్ముడు ఇచ్చింది, దీన్ని నలుగురు చూసి ఆనందించాలి, ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఊళ్ళోనో ఇంకోటి ఎవడో వచ్చి నాది అంటున్నప్పుడు అదే అనకూడదురా అని అన్నాడంటే ఉమ్. వీడికి ఈ డైలాగ్ ఆయన చెప్పలే, వీడు అన్నాడు అబ్బబ్బబ్బ. శబాష్ బాగుందిరా, బాగుంది, నెక్స్ట్ ప్రమోషన్ అనేస్తాడు. అంటే ఇది నేను తమాషాగా చెప్తున్నా, అది ఎంత అర్థం ఉంది గురుగారు దీనిలో. ఆత్మతత్వంలో తీసుకుంటే ఇది చాలా లోతైన అర్థము. ఓ. ఎంతసేపటికి మనం నేను అది అన్న సంగతి మర్చిపోయి ఆ, నేనుని చూపిస్తూ నేను అనుకుంటూనే ఉన్నంత కాలము ఈ గొడవలు ఉంటూనే ఉంటాయి. గుడ్. ఈ నేను కాదు, లోపల నుంచి నేను అంటున్న నేను ఒకటి ఉంది అనుకున్నప్పుడు ఆ, ఎవరు తప్పులు చేసేదానికి అవకాశాలు ఉండవు. ఓ. రామరాజ్యం ఆ మొత్తం మళ్ళీ కనెక్టింగ్ అవ్వాలి ఆ కరెక్షన్ కోసమే ఈ పోరాటాలు. ఆ పరమాత్ముడే తానే మళ్ళీ ఒక గురు రూపంలో వస్తూ, ఒక అవధూత రూపంలో వస్తూ, రెండు ముట్టికాయలు వేసి కూర్చోబెట్టి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు, రమణ మహర్షి ఎవరు, వీళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు, ఓ. మన మధ్యలో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రామానుజుడు, మధ్వాచార్యుడు, ఓ. శంకరాచార్యుడు ఆయా టైంలో ధర్మం తప్పుతున్నప్పుడు వాళ్ళు దిగుతున్నారు. తానే వాళ్ళని ప్రమోట్ చేసి నువ్వు అక్కడ మళ్ళీ ధర్మ సంస్థాపన చేయి. ధర్మ సంస్థాపన ఆయా యుగే యుగే అని కృష్ణ పరమాత్మ అన్నాడు. యుగే యుగే అంటే యుగ యుగానికి అని కాదు, యుగలే యుగలే అంటే జంట. ఓ. ఒక జంట జీవితకాలం ఎంత? 80-70 ఏళ్ళు. 70 ఏళ్ళు ఈ 70 ఏళ్లలో మనకు ఎక్కడో ఒక చోట ఒక మహానుభావుడు పుడుతూనే ఉన్నాడు. పుడుతూనే ఉన్నారు. ఓషో దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మీరు ఎంతమంది పేర్లు నన్ను చెప్పమంటే చెప్తాను. ఓ. జిడ్డు కృష్ణమూర్తి, ఎంత ఫిలాసఫీ, జిల్లెల ముడి అమ్మ, ఒక్కొక్కళ్ళు, ఒకళ్ళు వస్తూనే జగదీష్ ఉన్నారు. చంద్రబోసు. ఓ. ఆ సమయంలో వాళ్ళు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు. దేశంలో హిందూ ముస్లిం కలాటాలు జరుగుతూ ఉండే, సామరస్యం తీసుకొని రావాలా. గణేష్ ఉత్సవాలు అని పెట్టేసి వీధి వీధిలో గణేష్ పెట్టేస్తే దేశమంతా ఏకమైపోతుంది అనేసి వాళ్ళు లాల్ బాల్ పాల్ ముగ్గురులో ఉన్నారు కదా, ఆ, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, బాల్ గంగాధర్ తిలక్ yes. ఆ ఉత్సవాలు మొదలుపెట్టాయి. ఎంత సత్సంకల్పం అది. మనమంటే మనిషే. ఆయన ఏం ఊహించాడు, గలాటాలు మాన్పాలంటే వీడిని ఎవరినో సపోర్ట్ చేసి ఇంకొని కొట్టు అని చెప్పకూడదు. మన పాడికి దేవుడు పూజ. మరి వాడు ఈడు కలిసిపోయి మండపానికి చేసేదానికి గుంతలు తవ్వేవాడు వీడే. అక్కడ ఇది లేకపోతే నేను తవ్వను, మీ గుడికి నేను చేయను అని వాడు అంటే వాడికి బతుకుతాడు లేదు. పెండాలి మంటపం కడతారు, మైకులు పెడతారు, లైటింగ్ అరేంజ్మెంట్ ఒకటి, అన్ని జాతల వాళ్ళు ఆడ కలుస్తుంటారు. ఆ సామరస్యం వెల్లువిరుస్తుంది. ఆ మనుషులు ఆ భావం రాబట్టి ఈ పొద్దు ఆ మాత్రాన్ని మనం ఏమంటాం, మహానుభావుడు అంటాడు. గురుగారు జనరల్ పాయింట్కి వద్దాం. అంటే మాకు వచ్చిన ఆలోచన ఇది కరెక్టా కాదని ఆడియన్స్ పాయింట్ అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో నా జీవితంలో నేను ఇలా వెళ్ళాలి, ఏదో ఒక ఆలోచన, నాకు ఈ పని చేయాలి, నాకు ఒకటి క్రియేట్ అవుతుంది. ప్రతి మనిషి ఆలోచించుకుంటాడు, ఏదో నేను డైరెక్టర్ అవ్వాలనో సో మెనీ డైమెన్షన్లో ఉంటాయి. వాళ్ళు ఫరీ తగ్గట్టుగా ఆలోచిస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో వాళ్ళు అనుకున్నాయని ఏది కొన్ని జరగట్లేదు, ఏదో కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మేము అనుభవంలో వచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇది నేను రామలక్ష్మణ్ అనుకుంటున్నాం, మన వెనక భగవంతుడు ఉండడు అనుకుంటున్నా. ఇప్పుడు 2 నేనులు ఉన్నాయి అనుకుంటున్నాం. అవును, మేము ఎక్సలెంట్ కరెక్ట్ అయిన పొజిషన్లో ఉన్నాం. ఈ రెండు నేనుల్లో నేనే ఒకటి అనుకుంటున్నా, ఏదో నాకు ఒకటి జరగాలని, కానీ అది జరగట్లా, ఇంకో నేను జరుగుతుంది. అప్పుడు భగవంతుడు నేను జరుగుతున్నట్టేనా కదా ఇది. వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై అంటారు హిందీలో. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని ఇంగ్లీష్లో అంటారు. హిందీలో ఉండుకొని వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై అని అంటారు. మనలో తానొకటి తలిచినా దైవం ఒకటి తలుసును అని మీ తెలుగులో అంటారు. తో వాడు తలిచిందే గ్యారంటీ పక్కా 100%. కానీ మనము తలిసినట్టు అన్నీ అయితూ పోతే వాడిని మనం లెక్క చేయమని అందుకు వాడు చాలా జాగ్రత్త పరుడు. అనుకున్నాయని దేవుడు లేడు అనే వానికి కూడా వాడు ఉన్నాడు, లేనిది ఎక్కడా లేడు. దేవుడు లేని అనే వాడిని వాడిని ఎక్కువ చూస్తాడు, ఎందుకంటే వీడు మారాల. అంటే మనిషి ఏమనుకున్నాడంటే వీడు అనుకున్న వాటిలో ఏదో 10 అనుకుంటే ఏదో ఇది అనుకుంటున్నారు అంటే దాని వెనకలే 2 ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి, మీ గత జన్మ కర్మలను బట్టి ఈ కర్మలు ఎప్పుడు ఈ కర్మలో చేయాలనో మీకు ఆ విధంగా
ఫోర్స్ చేసేది ఒకటి ఒకటి మీరు పెరిగిన వాతావరణము, మీరు చుట్టూ ఉన్న స్నేహితులు, మీ బంధువర్గము మిమ్మల్ని ఫోర్స్ చేసేది ఒకటి. మీకేమో ఇంజనీరింగ్ చదవాలా అని ఉంటుంది, మీ అమ్మ నాన్న కోరిక డాక్టర్ కావాలని ఉంటుంది. నువ్వు డాక్టర్ చదువు అంటారు, వాళ్ళ బలవంతంగా చదువుతారు, అత్యవసర మార్కులు వస్తాయే కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద రాదు. ఇట్లా వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఆయన అనుకొని మీరు డాక్టర్ అవ్వాలా అనుకుంటే, అమ్మ నాకు అది చదివితే రాదు, నేను దాంట్లో ఫెయిల్ అవుతా, నేను చదివే తీరుతానని తల్లిదండ్రులను ఎదిరించినట్లు ఎదిరించి మీరు మళ్ళీ డాక్టరే చేస్తారు, డాక్టర్గానే సక్సీడ్ అవుతారు. సో ఎందుకంటే మీరు డాక్టర్ కావాలని అక్కడ నిర్ణయించింది. సో ఇక్కడ మీరు అనుకున్నారు, మీరు అనుకునేది అక్కడ జరిగింది. అంటే ఆయన అనుకునేది మీ చేత చెప్పించడం జరుగుతుంది. ఓహో, ఈ మధ్యలో ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్, తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం, నా కొడుకు ఫలానాదే కావాలని, పెద్ద ఇది అయిపోవాలా, అదే అయిపోవాలా, సంథింగ్ వాళ్ళకు ఉంటాయి కోరికలు. బట్ వీటి వెనకాల మీ కర్మ సిద్ధాంతం కూడా ఉంటుంది, వాళ్ళ కర్మ సిద్ధాంతం కూడా ఉంటుంది. ఇప్పుడు గురుగారు, మానవులుగా మేము ఏదో ఒకటి అనుకోవాల్సిన రూల్స్ ఉంది, కానీ జరిగే దేన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, రూల్స్ రెండు ఉన్నాయి అంటారా? ఖచ్చితంగా. అయ్యా నాకు ఈ కోరిక కలిగింది, నేను దీంట్లో ముందుకెళ్తున్నాను, నువ్వు నాకు అనుగ్రహం చూపించు, నేను ఫెయిల్ అయితే అయినాను, పాస్ అయితే అయినాను, రెండు నీ చేతిలో ఉన్నాయి. నా ప్రయత్నం, పురుష యత్నం నేను మానను. మానవ ఎత్తాను కాబట్టి నా ప్రయత్నం నేను ప్రయత్నిస్తాను. అందుకే వేదంలో దాన్ని పురుష యత్నము అన్నారు. పురుష యత్నం అంటే మళ్ళీ ఈ ఆడవాళ్ళు వండుకొని మేము లేమా అంటారేమో. పురుష అంటే పురీష, మలద్వారం ఉన్నవాళ్ళు, ఊర్ధ్వగణములతో పోయేవాళ్ళు పురుషులు. అంటే మొత్తం ఆడ మగ జాతి మొత్తం వస్తుంది. అక్కడ చేయాల్సింది పురుష యత్నం. నీ కర్మ చేయాలి, ఫలితం నువ్వు ఆశించకు. భగవద్గీతలో ఇంత తిప్పి చెప్తే మళ్ళీ భగవద్గీత వచ్చాము, ఆయన అదే చెప్పాడు. కర్మ చేయడం నీ వంతు, కర్మ మానడం నీ చేత అయ్యే పని కాదు. నేను ఏమీ చేయలేదని గమన కూర్చున్నా అంటే నీ గుండె కొట్టుకుంటాండి, కండెప్పలు ముడుచుకుంటాండే, తెచ్చుకుంటాండే, శ్వాస తీస్తాండవు, వదులుతాండవు. నువ్వు కర్మ చేయకుండా ఎప్పుడున్నావు? అసలు ఏ కర్మ చేయలేదు, నేను కూర్చున్నానంటే కూర్చున్నది ఒక కర్మగా. కూర్చున్నది ఒక కర్మే అంటే మరి అది కర్మ. ఇప్పుడు కూర్చోవడం కర్మేగా, కర్మ కాదు కర్మ. నా కర్మ అది కాదు, కర్మ చేసేది చేస్తున్నాం కాబట్టి, ఆ కర్మ చేస్తున్నాం కాబట్టి దీని పేరు కర్ము. అంటే పురుష లక్షణంగా నువ్వు ఆలోచించే ప్రయత్నించు. ఆలోచించే ముందర నేను ఫలానా దానికి సూటబుల్లా కాదా, ఫస్ట్ కొన్ని ఫైర్ చేసుకోవాలి. నేను దానికి తగిన వాడినా కాదా, నేను దాన్ని పొందగలనా లేదా, దీనికి ముందు వేరే వాళ్ళు ఎట్లా దాన్ని పొందారు, వాళ్ళ మార్గాలు ఏంటి, దానికన్నా సులభంగా తొందరగా నేను పొందగలనా, ఏ ప్రయత్నాలు చేయాలా, అసలు అది సాధించుకునే దానికి మార్గాలు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని కనుక మీరు దిగులితే మీకు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనము ఊరికనే ఆశపడి ఆ బిల్డింగ్ పైకి ఎక్కేయాలా అంటాం, మెట్లు ఎక్కడుండాయో తెలియకుండా పై పట్టుకొని పోవాలా అంటాం, ఎవడో సినిమాలో ఎక్కాడని. మనం ఆ పట్టు ఎక్కగలమా? అసలు ఇది నాకు సాధ్యమా కాదా? ముందు ప్రాక్టికల్ గా అసలు దీనికి మెట్లు ఎక్కడ ఉండాలి, మెట్లు లేకపోతే గనక ఈజీగా ఎక్కే దారి ఎక్కడ ఉంటే ఆ దారిలో నిజంగా నేను ఎక్కగలనా? ఓ 4 దినాలు ట్రైనింగ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని 5వ దినం ఎక్కితే యూ కెన్ సక్సీడ్ ఆటోమేటికల్లీ. అంటే మీలోని విచక్షణను సంపూర్ణంగా వాడేదానికి ఆ విచక్షణ శక్తి రూపంలోనే పరమాత్ముడు మనలో ఎప్పుడు ఉంటాడు. గుడ్. అంటే ఈ మానవ ప్రపంచంలో భౌతికవాదం, ఈ భౌతిక ప్రపంచంలో మనం దాన్ని వాడకుండా ఏం చేస్తున్నాం, గుడ్డికి వెళ్ళిపోతున్నాం. ఇప్పటికి ఇది కావాలంతే, ఇప్పుడు కావాలంతే. అసలు దానికి పొందేదానికి అది తీసుకుపోయి నా ఇంట్లో నేను పెట్టుకొని దాన్ని పోషించగలనా, దాన్ని పోషించగలనా? ఇప్పుడు బోన్సాయి చెట్లు అని ఉంటాయి, దానికి వారానికి ఒకసారి తీసి కటింగ్ చేయించాలా, దానికి ఏందో ఎరువులు వేయాలా, నీళ్ళు వేయాలా, అంత చేస్తే ఇంత పెద్ద మర్రి చెట్టు మీకు ఇక్కడనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. కొన్ని వేల రూపాయలు విలువ దాన్ని తయారు చేసేదానికి ఒక మనిషి అసిస్టెంట్ను మీరు పెట్టుకోవాలి. నేను కట్ చేస్తానని చెప్పి ఒక చెట్టుని పీక్ వేర్లు కట్ చేశానంటే చచ్చి ఊరుకుంటుంది. మనకు కాదు అది. వాడు దాన్ని ఎప్పుడు ఏ వేరును తీసి ఎట్లా కట్ చేయాలా, ఏం చేయాలా, వానికి అదా టెక్నాలజీ. గురుగారు, ఈ విచక్షణ జ్ఞానం రావడానికి ఈ ధ్యానం అవసరమేనండి గురుగారు? ఖచ్చితంగా. ఎందుకంటే ధ్యానం అంటే ఏదో అనుకుంటున్నారు, ఆడియన్స్ కోసం పాయింట్ ఆఫ్ అడుగుతున్నాను నేను. ఇంత క్లారిటీ కావాలంటే
ధ్యానము చేయడము అంటే మన ధ్యాసను ఆ. పెంపొందింప చేసుకోవడం, ప్రతి లక్షణం మీద మన ధ్యాసను పెంపొందింప చేసుకోవడం. అంటే క్వాలిటీ పెంచుకోవడానికి కోసం. హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ, ఎప్పుడు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎలా ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఓ నలుగురు దీన్ని ఓకే అంటారా లేదా, నేను ఉపయోగపడుతున్నానా లేదా, అది మంచి మానవ లక్షణం. పరమాత్ముడు తాను మొదట ఎందుకంటే పుట్టించిన చాలా మానవ మంది కూడా ఏంటంటే ధ్యానం అంటే ఏంటో అసలు సంబంధం లేకుండా ఏదో కనెక్టింగ్లా ఉంటే, ఇంత భౌతిక ప్రపంచంలో నువ్వు బతకటానికి ఈ జ్ఞానం అనేది ఎంత ఉపయోగపడుతుంది. 24 గంటలు పరమాత్ముడు మనకిచ్చాడు స్వామి. ఆ, 23 గంటలు మీ లౌకికానికి, నిద్రకు, పనులకు, వ్యవహారాలకు అన్నిటికీ పెట్టుకోండి. ఆ, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేకి, మీరు పవర్ఫుల్గా రీఛార్జ్ అయ్యేదానికి ఆ 1 గంట ధ్యానంలో, గంటలో కూడా అరగంట ఆ, శారీరాకృతిని బాగా పెట్టుకునే దానికి ఆసనాలు కానీ, ఆసనాలు గాని, ఈ కాలంలో చెప్తున్న ఎక్సర్సైజులు కానీ ఎక్సర్సైజ్ ఏదో చేయండి. ఆ, ఒకే ఒక్క అరగంట. ఆ, ఈ అరగంట నాది కాదు, కాదు, నేను ఎవరికీ సంబంధం లేదు, నా లోపలికి నేను పోతున్నాను అన్న భావనతో కూర్చున్నప్పుడు ఆ, అక్కడ మనసు పనిచేయడం ఎప్పుడు ఆగిపోతుందో, ఓ ఈ ఆత్మ జ్ఞానం, తనంతకు తాను లేచి ఆ, ఆ, నేను ఇంకా ఎంత బాగా తీసుకుపోవాలనో మీలో కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి, కొత్త కొత్త విధానాలు తెలుస్తాయి. ఎందుకంటే మీరే అది, చుట్టూ ఉన్న మీరే అది. కాబట్టి ప్రపంచమే ఒక మాయ అని అంటారు. అంటే మాయకి ఆధారభూతంగానే మనసా? అంటే ప్రపంచం మాయగా ఉన్నప్పుడు ఈ మనసే ప్రపంచం మాయగా కనిపిస్తుందా? అంటే ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ఈ మనస్సు, ఈ ప్రపంచం వేరే డైమెన్షన్లో కనిపిస్తుందా? అంటే ఇదే కళ్ళు అంటారులే, ఒరే నువ్వు మంచి మంచి కళ్ళతో చూస్తే అది ఎలాగప్పుడు ఒక్కొక్కడికి ఒకటి వేరే రకంగా పడుతుంది, ఒకరికి అదే వేరే రకంగా పడుతుంది. అంటే మనుషులకి ఎక్కడ మార్పు వస్తుంది, ఎక్కడ మార్పు వస్తుంది? ఇది ఒకే వస్తువు ఒకటే. అదే మాటను, ఆ, దృష్టి వేరువేరుగా ఉంటుంది కానీ సృష్టి అలాగనే ఉంది. మీరు చూసే సృష్టిని బట్టి, దృష్టిని బట్టి ఆ. మీ సృష్టి మీకు కనపడతా ఉంది. అక్కడ మారిపోతుంది. మీ ఇద్దరే ఉన్నారు, ఉమ్, ఈ చెట్టు మీకు వాడిపోయినట్లు కనపడచ్చు, ఆ, ఆయనకు ఆహా ఎంత బాగా చిన్న చిన్న మొలకలు వేస్తాందని దాన్నే చూసి ఆయన ఆనందించవచ్చు. చెట్టు అదే అక్కడే అదే, ఉంది, ఆ, అది మారలేదు. ఓ, మీ దృక్కోణంలో మార్పు ఉంది. అదేంది అంత చిన్న చెట్టు దీంట్లో ఎట్లా పెరుగుతుంది, ఇలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి. అంత చిన్న దాంట్లో నుంచి ఇది ఇంకా ఎన్ని తీగలేసుకొని పోతుంది అని, అంత ది వే ఆఫ్ థింకింగ్. ఆ థింకింగ్లో మార్పులు వచ్చినప్పుడు ఆ దృష్టిలో మార్పు వస్తుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది గురుగారు? అంటే అదే ఇంతకుముందు మీరు అన్నారే ప్రకృతి పురుషుడు అని, నేను ఎట్లా చెప్పాను, ఆ, మనలో ఆత్మస్వరూపం లోపల ఉండి ఉమ్, తన యొక్క మాయతో ఉమ్, తన ఈ సృష్టి చేసిన సృష్టిని చూస్తూ ఉంది, వింటా ఉంది, గ్రహణం చేస్తుంది, స్పర్శిస్తుంది, రుచి చూస్తుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణహుతం అని చెప్పబడేది అందుకే. అంతా బ్రహ్మమే, తింటున్నవాడు బ్రహ్మము, తినబడుతున్నది బ్రహ్మము, బ్రహ్మకార్యం చేస్తున్నాను నేను, బ్రహ్మని బ్రహ్మానికి అర్పణ చేస్తున్నాము అంటాం ఆ శ్లోకంలో. ఆ, ఆ, ఇక్కడ ఈ మనస్సును మాయ అనుకుంటే వెనకలున్నటువంటి ఆ పరమాత్మ మన ఆత్మ, జీవాత్మ. ఆ. అంటే రెండు ఉన్నాయి. పురుషుడు, ఇది మాయ అనుకుంటే ఇది పరమాత్మ పురుషుడు అనుకుంటే. మాయ. ఆ, ఈ మాయను తన కంట్రోల్లో తాను మాత్రమే కంట్రోల్లో పెట్టుకోడు, ఆత్మకు తెలుసు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ, ఈ ఆత్మ కంట్రోల్లో పెట్టుకునే దానికి మనకున్న ఆత్మ యొక్క ఇంకొక సైడ్ లెన్స్, విచక్షణతో కాసేపు ధ్యానంలో కూర్చొని ఈ మనసును కట్టడి చేయరా అనే కమాండ్ మనకు వస్తే, ఓ, అప్పుడు ఒకే దాని మీద లక్ష్యం పెట్టి మనం ధ్యానం చేయను మొదలు పెడితే, పూర్వకాలంలో విగ్రహాలు, మంత్రాలు, స్తోత్రాలు ఉండేటివి. ఒక స్తోత్రం చదువుతూ ఆ స్తోత్ర రూపాన్ని దర్శనం చేసుకుంటుంటే ఇంకా మీ మనసులో రెండు ఆలోచనలు రావు. ఈ కాలంలో కొత్త టెక్నాలజీ, మీ శ్వాసను మీరు గమనిస్తూ ఉంటే, అంటే మీరు దానికి ఒక డ్యూటీ ఇచ్చారు, ఆ, ఆ డ్యూటీ అది చేసుకుంటాను. ఒకప్పుడు మీకు చెప్పి ఉంటాను ఒక చిన్న కథ. ఎవరో ఒకడు ఒక దేవుడిని పూజ చేసేసాడు, ఆ దేవుడు ప్రత్యక్షమైనాడు. వీడు పెద్ద సోమారి, ఆ, అన్నీ నాకు ఎవడైనా నేను అడిగింది అడిగినట్లు చేసే, ఖచ్చితంగా బాగా చేసి ఒక భూతాన్ని నాకు ఇయ్యి అన్నాడు. అరే పోయి భూతాన్ని ఎందుకు అడుగుతావురా, పాడైపోతావు నువ్వు అని దేవుడు ముందే జాగ్రత్త చెప్పాడు. అంటే దానికి ఎప్పుడు పని చెప్పాలా, చెప్తాను అన్న. నా దగ్గర బోలెడు పనులు, నేను నాకు మంచి మంచి ఐడియాలు చాలా ఉన్నాయి, నాకు తెలియదు. నేను పని వెనకాల పని చెప్తాను అన్నాడు. జాగ్రత్త, నువ్వు పని చెప్పకపోతే అది నేను తినేస్తుంది అన్న.
ఓకే నో ప్రాబ్లం నువ్వు పో అన్నాడు. ఆ వరం భూతం ఇచ్చేసి. ప్రత్యక్షమయ్యాడు. ఆ, ఆ గురుగారు ఏం చేయాలనండి, దాని దిక్కు చూశాడు. అది బాగా హైటు, ఆ, ఓ 7 అంతస్తులు మంచి బిల్డింగ్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్. ఏ 2-3 ఏళ్లకో కడుతుంది అనుకున్నాడు వీడు. ఆ, అది ఆమ్ ఫట్ అనింది, ఆవిడ బిల్డింగ్ తయారైంది. ఆ. మహారాజా బిల్డింగ్ అయింది. నెక్స్ట్ ఏం పని? నెక్స్ట్ డేట్. బెంజ్ కారు కావాలా, కారు వచ్చింది. ఇంటికి లోపల గావరం మొదలైంది. ఫ్రిడ్జు, అద్ది, ఇద్ది, కూలరు, డింగు డాంగు అడుగుతా అన్నాడు, వచ్చేస్తాడు. ఇంకా వీడికి ఏం అడగాల కూడా తెలియదు. ఇంకా అడగకపోతే అది తినేస్తుంది. దేవుడా శరణు, ఏంటి పొరపాటున అడిగినాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి వాడి గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గరికి పెరిగిస్తాడు. గురువా తెలియకుండా బుద్ధి లేకుండా ఇది అడిగినాను, ఇప్పుడు ఇంక దేనికి పని చెప్పకపోతే నన్ను చంపేస్తుంది. అరే నా దగ్గరికి రమ్మన్నాడు. దాన్ని వచ్చింది. మా గురువు చెప్పిన పని చేయన్నాడు. అది చేయాలి కదా, వీడు ఆర్డర్ ఇచ్చాడు. ఇచ్చాడుగా. గురువు వండుకొని చెప్పండి గురుగారు ఏం చేయమంటారు అని. ఆడ ఒక తాటి చెట్టు ఉంది, దాన్ని ఎక్కి దిగు అన్నాడు. అది ఈ పొద్దుకు ఎక్కి దిగుతానే ఉంది. ఇది తెలివితే అల్లడి జ్ఞానం అంటే. తో అట్లాగానే ఆ చెట్టు మనం అనుకుంటే, ఈ చెట్టులో మనకి ఎక్కి దిగుతున్న శ్వాసను మీరు గమనించగలిగితే, ఈ దేహం అనే చెట్టుకి ఇప్పుడు కేవలం మీకు ఒక్క డ్యూటీనే మనసుకి ఇచ్చారు. ఈ మనసు ఇప్పుడు రెండో ఆలోచన చేయదు. ఇంకా ఆయన ఇచ్చాడు ఆర్డర్, ఎక్కువ అనేది ఎక్కింది, దిగు అంటే దిగుతుంది, ఎక్కువ దిగు అన్నాడు. ఇంకా ఎక్కువ దిగుతానే ఉంది కదా, ఇంకా మనసుకు రెండో ఆలోచన లేదు. తో మాయ బంధింపబడింది. మమ మాయ దురుగ్రహ, నా మాయ ఎవరు అతిక్రమించలేనిది, నా అనుగ్రహం ఉంటే తప్ప ఎవరు అనుగ్రహించలేడు అని భగవద్గీతలో కృష్ణుడు ఎట్లయితే చెప్పాడో, ఈ మన సంకల్పము అనే ఆ పరమాత్మ తత్వాన్ని బాగా ప్రేరేపించి సత్సంకల్పం చేసుకుంటే అది పరమాత్మ సంకల్పం. ఆ సంకల్పం చేసుకొని ధ్యానంలో నా మనసును ఇప్పుడు కంట్రోల్ చేసుకునేకి దీనికి ఒక డ్యూటీ ఇచ్చాను. ఏం డ్యూటీ? శ్వాసను గమనిస్తున్నాను. ఇప్పుడు పత్రి గారు చెప్తున్న నూతన విధానము అందరికీ సులభమైన పద్ధతి అది చెప్తా ఉన్నారు. ఇంకా ఇంతకన్నా తక్కువగా చెప్పేదానికి ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇంకా అది లేదు. లాస్ట్ క్వశ్చన్ గురుగారు, మీరు ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు హిమాలయం నుంచి జనంలోకి వచ్చి 1 year అయిందా, 3 years అయింది గురుగారు? 1945లో నేను దీక్ష తీసుకున్న తర్వాత జనంలోకి ఎప్పుడైతే సన్యాసము అని తీసుకోబడిందో అప్పుడు ఇంకా 5 రోజులకు మించి ఎక్కడా స్థిర నివాసం ఉండకూడదు అనే ఒక నియమం. తో అందుకోసం అని చెప్పేసి ఈ తిరగడము ధర్మ ప్రచారం. గురుగారు, మనుషులకి నువ్వు దూరంగా ఉండి కొన్ని రోజులు మీరు జీవించారు. అవును, మనుషులకు దూరం అంటే కేవలం మీ సాధనలో ఉండి మనుషులతో వచ్చి ఈ మధ్య సత్సంగాలు, ఈ మీటింగ్లు, ఇది అక్కడ పిలిచి అక్కడికి వెళ్ళి చేస్తున్నారు కదా. ఈ క్షణమంది మేము కొంతమంది గురువులు కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలాగే కొంత మౌనంలో ఉండి జనంలోకి వచ్చి ఒక 1 year 3 years ఉండి మనుషులతో తట్టుకోలేక మళ్ళీ సేమ్ మౌనంలోకి వెళ్ళిపోయారు. ఈ మనుషుల్లో మీరు ఏం అనుభవం పొందారు? మనుషులు నువ్వు గెలిచావా, నిన్ను మనుషులను భయపెడుతున్నారా? నేను మనుషులను ఉద్ధరించేదానికి ఇక్కడికి సన్యాసం తీసుకొని రాలేదు. నేను అందరూ సన్యాసులు అయిపోండి అని చెప్పేదానికి రాలేదు. నేను సమాజంలో ఒక మనిషినే కాబట్టి సమాజంలో నాకంటూ ఒక బాధ్యత. సన్యాసి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉండాలి సంసారులకు. సంసారులు మమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ తిప్పలు ఏమున్నా స్వామి అనేసి ఇంత తిండి పెడతాండారు, వాడికి ఏదో దెబ్బ తగిలిందంటే మంది వేసుకోరా అని ఇంత ఇస్తాండారు. మేము వాళ్ళకేమి ఇవ్వాల, బదులుగా ఆత్మజ్ఞానం అన్నా ఇవ్వాలా, భగవంతుని ఇవ్వాలో భక్తి పెంచేటట్లన్నా చేయాలి. వాళ్ళ ధర్మం వాళ్ళు చేసినప్పుడు నా ధర్మం నేను చేసుకుంటూ పోతున్నాను. ఇక్కడ నేను ఎంతమందిని ఉద్ధరిస్తున్నాను అనేది నా పాయింట్ కాదు. నా ధర్మాన్ని నేను ఎంతవరకు చేసుకొని పోతున్నా. ఈ చివరి శ్వాస వరకు మా గురువు నాకు ఇచ్చిన ఆర్డర్, చివరి శ్వాస వరకు నువ్వు ఇతరులకు సేవ చేస్తూ ఇతరులకు ప్రచారం చేయి. అడిగితే బోర్డు పెట్టుకొని తిరగమాక. బోర్డు పెట్టుకొని తిరిగితే జైసీరా. బోర్డు పెడితే అయిపోయిందా? బోర్డు పెడితే ఇంకా కరెంటు బిల్లు ఎవడు కట్టాలా? అయ్యా నువ్వు ఈయన ఇంకో చోట చేయి చెప్పాలి. ఎప్పుడు ఇట్లా అన్నాము ఇట్లా అనే గుణం పోతుంది. అయాచిత్గా ఉండమని గురువు చెప్పే దాంట్లో కారణం అది. ఎందుకంటే వాడిని ఒక్కడిని నమ్ముకున్నాము, వాడు పెట్టేవాడు పెడతాడు. రాత్రి లోపల ఉన్న కప్పకు నీళ్ళు ఇవ్వగలిగినోడు మాకు ఒక్క దినం పెట్టడా, వాడు పెడతాడా లేదా అనే సంశయం కూడా అవసరం లేకుండా. లాస్ట్ క్వశ్చన్ సార్ గారు, లాస్ట్ క్వశ్చన్.
జనాన్ని అందరిలోకి వచ్చే డౌట్ ఏంటంటే అన్నిట్లో కూడా మరణ భయం చాలా గొప్పది. మన ఇంతకుముందు అడగడం జరిగింది. మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడని కన్ఫ్యూజ్లో భయపడుతున్నాడా, లేదా ఇదంతా వదిలిపెట్టి వెళ్తానని భయపడుతున్నాడా? అసలు ఎందుకు భయపడుతున్నాడు మనిషి? మరణం అనేక ఎందుకు మతాలు భయపడుతున్నాడు? సిద్ధాంతాలు ముందు వానికి సచ్చినాక పాప పుణ్యాల ప్రకారం ఏంచుతారు, తుంచుతారు నరకంలో. పాపాలు చేస్తే ఆ, పుణ్యాలు చేస్తే స్వర్గంలో రంభ డాన్సులు చూపిస్తారు అని ఒకటి పెట్టినారు. ఒకటి పెట్టారు. ఇదేది ఇది నిజమా? పోయి మనుషులు చూసి వచ్చినోడు ఒక్కడు లేడు. లేడు. కాబట్టి డాన్స్ ఉందా? నరకం లేదు. దాన్ని నమ్మకపోవడమా, ఆ, మరి సనాతన ధర్మంలో ఇంకా పక్కాగా చెప్పినాక దాన్ని నమ్మి తీరడమా? ఏ కన్ఫ్యూజ్లో ఉంటారు మనిషా? ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఆ, సనాతన మన పూర్వీకులు ఆ, నిజమే స్వర్గ నరకాలు ఉన్నాయి. ఆ. దానికి ఎందుకు మనకు పెట్టినట్టు ఏంటి యాతనా మనిషి ఎందుకు శరీరం- భయపడుతున్నాడు మరణం అంటే? యాతనా శరీరంలో ఉంది. ఆ. మీకు ఒకసారి నేను చెప్పాను, ఆ. అసలు మరణం అంటే సింపులెస్ట్. ఆ. మరో రణానికి సిద్ధపడ్డం. ఈ జీవితం అంతా ఒక రణం. అదే అదే అదే. ఇక్కడ పోరాడి అయిపోయింది. ఆ, ఇంకో కొత్త శరీరం ధరించి మళ్ళీ ఈ రణం కంటిన్యూ చేసేదానికి మరో రణానికి సిద్ధపడడం మరణం. ఓ సింపులెస్ట్. సింపుల్ దీనికోసం అని చెప్పి నేను చత్తా నువ్వు సచ్చే తీరుతావు, నువ్వు గ్యారంటీ, దాంట్లో నో డౌట్. సత్తానన్నా సావనన్నా ఉంటాయి లేదు. జాతస్య మరణం ధ్రువం జన్మ పునరస్పి. పుడతాడు అని కృష్ణ పరమాత్ముడే చెప్పినాడు. పునర్జన్మలు ఉన్నాయని సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. ఎక్కడో ఒక చోట వాడి క్యాలిబర్లో కొంచెం చేంజ్ వచ్చి వాడి పూర్వజన్మ గుర్తొస్తుంది. అంతే తప్ప మనకు జన్మలు గుర్తు లేకపోవటంతో ఇంకో జన్మ లేదు, ఇంతకుముందు జన్మ లేదు అనుకుంటున్నాం. ఇదే లాస్ట్ జన్మలు అనుకుంటున్నాం. ఆ, మిశ్రిత కర్మలు చేసిన వాడికి మానవ జన్మ ఖచ్చితంగా వస్తుంది. పాప పుణ్యాలు మళ్ళీ కడుక్కోమని ఇక్కడికి పంపుతాడు. ఇక్కడ మనం కడుక్కునేది వదిలిపెట్టి పూసుకోవడం మొదలు పెడతాం. దాంతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఆడియన్స్ ఏం చెప్తారు లాస్ట్ గురుగారు? ఆ పాయింట్ గురించి ఒక్క లాస్ట్ మాట, అది ఏం చెప్తారు ఆడియన్స్కి? మరణాన్ని గురించి భయపడే ఫలానా దేవుడు అని కాకుండా పైన ఒకడు ఉన్నాడు, ఉమ్, వాడు అన్నిటినీ నడుపుతున్నాడు ఉమ్, అన్న విశ్వాసం కలిగి ఉండాలా? ఉమ్, వాడే చేస్తాడని వాని మీద భారం వేయకుండా ఉమ్, మన తెలివితేటలు ఉపయోగించి సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగపడతాము, ఉమ్, మనం ఎట్లా బాగుంటాము, మనం బాగున్నట్లే ఇతరులు బాగుండాలని కోరుకోవడము, చేతనైతే సాయం చేయడము, చేయకపోతే గమ్మన ఉండడమే తప్ప అపకారం అనే ఆలోచన లేకుండా ఉంటే ఈ సమాజం అంతా బాగుపడిపోతుంది. ప్రతి ఒక్కళ్ళలో ఇదే ఆలోచన ఉన్నప్పుడు ఉంటే బాగుపడుతుంది. స్వార్థత ఉండవచ్చు. నా బిడ్డలు నా భార్య వాళ్ళను మంచి చదువులు చదివించాలా, ఈ కోరికలు ఉంటాయి, తప్పు కాదది. దానికి మించి నా బిడ్డ బాగుండాలని ఇంకోళ్ళను దెబ్బతీయడము, ఈ నా బిడ్డనే కాలేజీ ఫస్ట్ రావాలని ఫస్ట్ వచ్చేవాడిని కొట్టడం లాంటివి, అది తప్పు. నీ బిడ్డని ఇంకా బాగా డెవలప్మెంట్ చేసుకునే 10 చోట్ల ట్యూషన్లు చెప్పించు, ఇంకా పదును పెట్టించు, బుర్రను పైకి తీసుకునిరా. ఆ పైకి తెచ్చేదానికి నువ్వు సంపాదన చేయి. సంపాదన అంటే ఖచ్చితంగా లాభం లేకుండా వ్యాపారం అనేది ఉండదు. పైవాడు కూడా వీని ఒక్క పొట్ట కాదు 10 మంది పొట్టలకు పోషించాలి, వీడు ఏదో చేస్తున్నాడు అని చూసి చూడనట్టు ఉంటాడంట. కానీ ఎదుటి మనిషి అవసరాన్ని క్యాష్ చేసుకుంటామట్టు వాడు క్షమించరు. ఎక్కడో మీకు ఇంగువ తులం 10 రూపాయలకు దొరికింది, ఇంకో రాష్ట్రంలో అది చాలా అవసరం వాళ్ళకు, 100 రూపాయలు తులమన్నా కొనుక్కుంటారు. మీరు దాని మీద ఏదో ఒక ర్యాపర్ చుట్టి ఒక మంచి డబ్బాలో పెట్టి ఇంపోర్టెడ్ ఫ్రమ్ సింగపూరు 150 రూపాయలు, అది మీ తెలివితేటలు, చెయ్యి అమ్ము. ఎవడో ఒకడు పెద్ద కోటీశ్వరుడు వచ్చాడు, వానికి తలకాయ నొప్పి, వానికి డాక్టర్ ఏం చెప్పాడు, ఇంగో పట్టు వేసుకోయా అన్నాడు. ఇంగో మీ దగ్గరే ఉంది. వాడు పెద్ద ఉంగరాలు చైన్లు వేసుకొని వచ్చాడు. స్వామి మీ దగ్గర ఉందంట, 150 కదా, 200 ఇస్తాను నాకేంటి అని. ఈ వీడు పైకి కిందికి చూసి వీడి దగ్గర బాగుంది అని, అరే ఒకే ఒక తులం ఉందయ్యా, మొన్ననే వాడు వచ్చి రేపు తీసుకుపోతానన్నాడు, 3000 ఇస్తానన్నాడు వాడు. 3000? నేను 5000 ఇస్తాను. ఇంకా సరే నువ్వు అంతగా అడుగుతాడో తీసుకో, ఏమో పెద్ద దానం ఇచ్చినట్టు. వాడిని నువ్వు మస్కా కొట్టివే, వాని అవసరాన్ని వాడుకున్నావా? వాడు 5 కాదు 10,000 కూడా ఇస్తాడు వాని అవసరం. దాన్ని వాడుకోవడం తప్పు. ఎవరూ చూడకుండా వానికి 150 రూపాయలకి ఇచ్చేసి మీ లాభం మీకుంది. థ్యాంక్ యూ గురుగారు. ఈ అద్భుతమైన ఈ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగకరంగా ఉంది, వాళ్ళు వాడుకోవాలని మనస్ఫూర్తిగా మీకు కొంచెం ఇట్లా
చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ఇంతసేపు కూర్చొని మీరు ఇంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని చెప్పినందుకు అంటే మీలో ఎంత 10 మందికి ఏదో నా వంతు ఒక మంచి మాట చెప్పాలి అనే భావనతో కూడా కాళ్ళు ఫ్రాక్చర్ అయినా కానీ ఇంతమటిగా ఆ సిటీలో కూర్చున్నారు, ఇంతమటిగా అద్భుతంగా కాళ్ళు మార్చుకోకుండా ఇంతసేపు మా కోసం గురు కటాక్షము నిర్మయ టీవీ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఇంత అద్భుతమైన మాటలు చెప్తే దానికి రెస్పాండ్ కావడం మా ధర్మం. జై శ్రీమన్నారాయణ. ఈ అవకాశం మీరు నాకు కల్పించారు, మీకు నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. నిర్మయ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఇంతసేపు గురువుగారు మాటల్ని అద్భుతంగా మీరు విన్నారు. మీ జీవితాలు చాలా బాగుంటాయని మనస్ఫూర్తి కోరుకొని ఈ టయాన్ని గురుగారు ఎంతో అద్భుతమైన టయాన్ని సమయాన్ని కేటాయించారని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.